ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో దశ మహావిద్యలలో 8వ విద్య 8వ దేవత అయిన బగలాముఖి దేవత గురించి చెప్పబోతున్నాను. రాక్షసుణ్ణి ఒక కాలుతో తొక్కి పట్టి ఉంచి ఒక చేత్తో ఆ రాక్షసుని నాలుకను బయటకు లాగి తన రెండో చేతిలో ఉన్న కత్తిని చూపిస్తూ ఎక్కువ మాట్లాడావంటే నీ నాలుక తెగ్గొస్తాను అన్నట్టుగా ఉన్న ఆ అమ్మవారే బగలాముఖి దేవత. బగలాముఖి దేవి అంటే స్తంభన దేవత, శత్రువులను స్తంభింపజేసే దేవత, శత్రునాశనం, కోర్టు కేసులు, అప్పుల బాధల నుండి బయటపడడానికి అత్యంత శక్తివంతమైన దశ మహావిద్యలలో 8వ విద్య. ఆ దేవత సాధన చేసిన ఆమె అనుగ్రహం పొందిన వారికి శత్రువులు ఉండరు. శత్రువుల చెడు ఆలోచనలను, మాటలను స్తంభింపజేస్తుంది. ఇక ఏమీ చేయలేక మిత్రులైపోతారు. వారిని అంతగా స్తంభింపజేస్తుంది. శత్రువులను బంధిస్తుంది బగలాముఖి దేవత. అంతేకాదు, కోర్టు కేసులు, చట్టపరమైన ఇబ్బందులు ఉన్నా అనుకూలంగా తీర్పు వస్తాయి. వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది. అప్పులు ఏమైనా ఉంటే తీరిపోతాయి. బగలాముఖి దేవత సాధన చేయాలనుకుంటే ముందుగా ఈ వివరాలు తెలుసుకోవాలి. బగలాముఖి సాధనకు పసుపు వస్త్రాలు ధరించి, పసుపు పూజా సామాగ్రితో రాత్రి సమయంలో లేదా తెల్లవారుజామున తూర్పు ముఖంగా కూర్చుని గురువు పర్యవేక్షణలో 41 రోజుల పాటు 108 సార్లు మంత్రం జపం చేయడం ద్వారా అత్యుత్తమ ఫలితాలు ఇస్తారు బగలాముఖి అమ్మవారు. బగలాముఖి సాధన విధానము మరియు నియమాలను తెలుసుకుందాము. నియమాలు: పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. పసుపు రంగు ఆసనంపై కూర్చోవాలి. పసుపు పూజా సామాగ్రిని అంటే పసుపు పువ్వులు ఉపయోగించాలి. ఇక సమయం రాత్రి 9 నుండి అర్ధరాత్రి మధ్య లేదా తెల్లవారుజామున అంటే బ్రహ్మ ముహూర్తంలో సాధనకు ఉత్తమమైన సమయం. తూర్పు ముఖంగా కూర్చొని సాధన చేయాలి. సాధన కాలం 21 రోజులు లేదా 41 రోజుల పాటు క్రమం తప్పకుండా జపం చేయాలి. మంత్రం: ఓం హ్రీం బగలాముఖి సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాం కేలకయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహ అనేది ప్రాథమిక మంత్రం. దీనిని గురువు ఉపదేశం ద్వారా పొందడం చాలా మంచిది. పూజా విధానం ఏమిటంటే దేవి చిత్రపటం లేదా యంత్రాన్ని పీఠంపై ఉంచి ధ్యానం చేసి 108 సార్లు మంత్రం జపం చేయాలి. హోమం చేస్తే ఇంకా శక్తివంతమవుతుంది. బగలాముఖి సాధన ప్రయోజనాలు: శత్రు సంహారం, శత్రువుల చెడు ఆలోచనలను, మాటలను స్తంభింపజేస్తుంది. సమస్యల నివారణ, కోర్టు కేసులు, చట్టపరమైన ఇబ్బందులు, అప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. రక్షణ, దుష్ట శక్తుల నుండి రక్షణ కల్పిస్తుంది. బగలాముఖి సాధన చేయదలుచుకునే వారికి ఒక ముఖ్య గమనిక: బగలాముఖి దేవి అత్యంత శక్తివంతమైన దేవత. ఈ సాధనకు తప్పనిసరిగా అనుభవజ్ఞుడైన గురువు పర్యవేక్షణలో మాత్రమే ప్రారంభించాలి. శుభం భూయాత్.